Hey guys, what's up? This is Shyam Prasad. You are watching Dark Tech Trivia యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. స్టూడెంట్స్ ఈ 10 మిస్టేక్స్ అస్సలు చేయకండి. హే స్టూడెంట్స్, వాట్స్ అప్? నీకు ఎగ్జామ్ ప్రిపరేషన్, స్టడీస్ ఆర్ లైఫ్ గోల్స్ గురించి టెన్షన్గా ఉందా? టెన్షన్ వద్దు. కానీ కొన్ని కామన్ మిస్టేక్స్ ఉన్నాయి. వాటిని అవాయిడ్ చేస్తే నీ జర్నీ సూపర్ స్మూత్ అవుతుంది. నెంబర్ 1, ప్లానింగ్ లేకుండా స్టార్ట్ చేయడం. మనం ఏదో ఒక బిగ్ గోల్ పెట్టుకుంటాం, లైక్ ఇంజనీరింగ్, మెడిసిన్ ఆర్ ఐఏఎస్. కానీ ప్లానింగ్ లేకుండా స్టార్ట్ చేస్తాం. ప్లానింగ్ అంటే డైలీ టైం టేబుల్, వీక్లీ టార్గెట్స్, మంత్లీ గోల్స్ ఇలా క్లియర్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ వీక్ నేను ఈ చాప్టర్స్ కవర్ చేస్తా అని డిసైడ్ అవ్వు. వితౌట్ ఏ ప్లాన్ నీ టైం వేస్ట్ అవుతుంది, కన్ఫ్యూజన్ కూడా పెరుగుతుంది. దీనికి సొల్యూషన్ ఏంటి అంటే సింపుల్. A4 షీట్ తీసుకో, నీ సిలబస్ డివైడ్ చేయి, డైలీ 4-5 అవర్స్ స్టడీ టైం ఫిక్స్ చేయి. యాప్స్ లైక్ నోషన్ ఆర్ గూగుల్ క్యాలెండర్ యూజ్ చేయి ఫర్ ట్రాకింగ్. ప్లానింగ్ ఈజ్ లైక్ ఏ రోడ్ మ్యాప్, లేకపోతే అడవిలో తప్పిపోతావు. నెంబర్ 2, సోషల్ మీడియాలో టైం వేస్ట్ చేయడం. ఇన్స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్, టిక్ టాక్ ఇవన్నీ ఫన్నే, కానీ టైం కిల్లర్స్. ఒక రీల్ చూస్తావు, సడన్గా 1 అవర్ గడిచిపోతుంది, స్టడీస్కి టైం లేదు అని బాధపడతావు. సోషల్ మీడియా అడిక్షన్ ఈజ్ రియల్ బ్రో. దీనికి బెస్ట్ సొల్యూషన్ ఏంటి అంటే పోమోడోరో టెక్నిక్ ట్రై చేయి. 25 మినిట్స్ స్టడీ, 5 మినిట్స్ బ్రేక్. బ్రేక్లో ఫోన్ టచ్ చేయకు. యాప్స్ లైక్ ఫారెస్ట్ ఆర్ ఫోకస్ విల్ యూజ్ చేయి టు స్టే ఫోకస్డ్. సోషల్ మీడియాకి డైలీ 30 అండ్ 45 మినిట్స్ లిమిట్ పెట్టుకో. ట్రస్ట్ మీ, నీ ప్రొడక్టివిటీ స్కై రాకెట్ అవుతుంది. నెంబర్ 3, ప్రోక్రాస్టినేషన్. రేపు చూస్తా అని పోస్ట్ పోన్ చేయడం. రేపు స్టార్ట్ చేస్తాను, ఇంకో చాప్టర్ అయిపోయాక ఇది చూస్తా, ఇలాంటి థాట్స్తో సిలబస్ పైల్ అప్ అవుతుంది. ప్రోక్రాస్టినేషన్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఎనిమీ. ఎగ్జామ్స్ దగ్గరలో టైం ఉండదు, ప్రెజర్ బిల్డప్ అవుతుంది. దీనికి బెస్ట్ సొల్యూషన్, స్మాల్ టాస్క్తో స్టార్ట్ చేయి. ఒక చాప్టర్లో జస్ట్ 10 పేజెస్ చదువు. వన్స్ యూ స్టార్ట్, మొమెంటమ్ బిల్డ్ అవుతుంది. 5 మినిట్ రూల్ ట్రై చేయి. జస్ట్ 5 మినిట్స్ స్టార్ట్ చేయి, ఆటోమేటిక్గా కంటిన్యూ చేస్తావు. పోస్ట్ మార్నింగ్ వద్దు, ఇప్పుడే కిక్ స్టార్ట్ చేయి. నెంబర్ 4, రాంగ్ రీసోర్సెస్ చూస్ చేయడం. మార్కెట్లో బుక్స్, ఆన్లైన్ కోర్సెస్, యూట్యూబ్ ఛానల్స్ బాగా ఉన్నాయి, కానీ రాంగ్ మెటీరియల్ తీసుకుంటే టైం వేస్ట్. ఫర్ ఎగ్జాంపుల్, అడ్వాన్స్డ్ బుక్ చదవాలి అని బేసిక్ కాన్సెప్ట్ స్కిప్ చేస్తావు, రిజల్ట్ కన్ఫ్యూజన్. సొల్యూషన్ ఏంటి అంటే టీచర్స్ ఆ సీనియర్స్ని అడుగు, బెస్ట్ రీసోర్సెస్ సజెస్ట్ చేస్తారు. ఎన్సీఆర్టీ బుక్స్ ఫర్ బేసిక్స్, స్టాండర్డ్ గైడ్స్ ఫర్ ప్రాక్టీస్. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లైక్ అన్అకాడమీ, బైజూస్ ఆర్ ఫ్రీ యూట్యూబ్ ఛానల్స్ లైక్ ఫిజిక్స్ వాళ్ళని ఫాలో చేయి. నెంబర్ 5, గ్రూప్ స్టడీ అంత ఎఫెక్టివ్ కాదు అని ఇగ్నోర్ చేయడం. గ్రూప్ స్టడీ అంటే టైం వేస్ట్ అని అనుకుంటారు కొంతమంది, కానీ కరెక్ట్ గ్రూప్తో స్టార్ట్ చేస్తే డౌట్స్ క్లియర్ అవుతాయి, న్యూ పర్స్పెక్టివ్స్ వస్తాయి. సోలో స్టడీ కూడా ఇంపార్టెంట్, బట్ గ్రూప్ స్టడీ వాల్యూస్ని యాడ్ చేస్తుంది. దీనికి బెస్ట్ సొల్యూషన్ ఏంటి అంటే 3-4 ఫ్రెండ్స్తో గ్రూప్ ఫామ్ చేయి. వీక్లీ వన్స్ మీట్ అవ్వు, డౌట్స్ డిస్కస్ చేయి, క్విజెస్ కండక్ట్ చేయి. ఆన్లైన్లో జూమ్ ఆర్ గూగుల్ మీట్లో గ్రూప్ స్టడీ ట్రై చేయి, కానీ ఫోకస్ ఉండాలి, గోసిప్ కాదు. నెంబర్ 6, హెల్త్ని నెగ్లెక్ట్ చేయడం. పడుకునేది లేట్ నైట్, లేచేది లేట్ మార్నింగ్, జంక్ ఫుడ్, నో ఎక్సర్సైజ్, ఇలా హెల్త్ స్పాయిల్ చేస్తే బ్రెయిన్ యాక్టివ్గా వర్క్ అవ్వదు, స్టడీస్లో కాన్సన్ట్రేషన్ ఉండదు, మెమరీ వీక్ అవుతుంది. సొల్యూషన్ ఏంటి అంటే డైలీ 7 నుంచి 8 గంటలు పడుకోవడం చాలా ఇంపార్టెంట్. మార్నింగ్ 20 మినిట్స్ వాక్ ఆర్ యోగా ట్రై చేయి. హెల్తీ ఫుడ్ తిను, ఫ్రూట్స్, నట్స్, హోమ్ మేడ్ మీల్స్ తిను, వాటర్ బాగా తాగు. హెల్త్ ఈజ్ వెల్త్, ఇది స్టడీస్కి కూడా అప్లై అవుతుంది. నెంబర్ 7, రివిజన్కి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం. ఒక చాప్టర్ చదివేశావు, అయిపోయింది అని వదిలేస్తావు, కానీ రివిజన్ లేకుంటే 80% మర్చిపోతావు. బ్రెయిన్కి రెగ్యులర్ రీకాల్ ప్రాక్టీస్ కావాలి టు రిటైన్ ఇన్ఫర్మేషన్. సొల్యూషన్, వీక్లీ రివిజన్ షెడ్యూల్ పెట్టుకో. ఫ్లాష్ కార్డ్స్ ఆర్ మైండ్ మ్యాప్స్ యూజ్ చేయి. యాప్స్ లైక్ అన్కే ఆర్ క్విజ్లెట్ సూపర్ హెల్ప్ఫుల్ చేస్తుంది. ఒక కాన్సెప్ట్ని 3 మినిట్స్ రివైజ్ చేస్తే లాంగ్ టర్మ్ మెమరీలో ఫిక్స్ అవుతుంది. నెంబర్ 8, ప్రాక్టీస్ టెస్ట్ రాయకపోవడం. జస్ట్ చదువుకుంటే సరిపోదు, ఎగ్జామ్స్లో టైం మేనేజ్మెంట్, యాక్యురసీ ఇంప్రూవ్ చేయాలి అంటే ప్రాక్టీస్ టెస్ట్ మస్ట్. మార్క్ టెస్ట్ రాయకపోతే డైరెక్ట్ ఎగ్జామ్ హాల్లో బ్లాంక్ అవుట్ అయిపోతావు. సొల్యూషన్, వీక్లీ 1-2 మార్క్ టెస్ట్ రాసి. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో ఫ్రీ టెస్ట్ ఉన్నాయి, లైక్ నీట్ ప్రెప్, టెక్స్ట్ బుక్. టైం లిమిట్ పెట్టుకొని సాల్వ్ చేయి, మిస్టేక్స్ అనలైజ్ చేయి, వీక్ ఏరియాస్ ఇంప్రూవ్ చేయి. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. నెంబర్ 9, సెల్ఫ్ డౌట్ అండ్ కంపారిజన్. నా ఫ్రెండ్ ఇంత చదివాడు, నేను ఎందుకు లేట్ అని కంపేర్ చేసుకుంటే కాన్ఫిడెన్స్ పోతుంది. సెల్ఫ్ డౌట్తో ఫోకస్ స్టడీస్ పైన ఉండదు, నెగిటివిటీ పెరుగుతుంది. సొల్యూషన్, నీ జర్నీ నీ ఓన్, వేరే వాళ్ళది ప్రోగ్రెస్ చూసుకోకు, నీ గ్రోత్ పైన ఫోకస్ చేయి. రోజు నీ చిన్న చిన్న గెలుపుని సెలబ్రేట్ చేయి, లైక్ నేను ఈ టాపిక్ని క్లియర్ చేశా. పాజిటివ్ అఫర్మేషన్స్ ట్రై చేయి. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. నెంబర్ 10, ఆస్కింగ్ ఫర్ హెల్ప్కి అసిస్టెంట్ చేయడం. డౌట్స్ ఉన్నాయి,
కానీ టీచర్ని ఫ్రెండ్ని అడగడం అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది. ఈగో ఆర్ పెళ్లిలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు సిగ్గుపడినట్లు పడితే డౌట్స్ పైలప్ అవుతాయి. కాన్సెప్ట్స్ని క్లియర్ చేసుకో. సొల్యూషన్ సిగ్గు లేకుండా అడిగేసే. టీచర్, క్లాస్మేట్స్ ఆర్ ఆన్లైన్ ఫార్మ్స్ లైక్ క్వారా, రెడిట్లో డౌట్స్ పోస్ట్ చేయి. యూట్యూబ్లో స్పెసిఫిక్ టాపిక్ సెర్చ్ చేసి వీడియోస్ చూడు. క్లారిటీ ఈజ్ కీ. డౌట్ ఉంటే క్లియర్ చేసుకో, డోంట్ క్యారీ ఇట్. ఇక ఫైనల్లీ కన్క్లూషన్, ఈ 10 మిస్టేక్స్ అవాయిడ్ చేస్తే నీ స్టడీస్లో లైఫ్ గోల్స్ అచీవ్ చేయడంలో సూపర్ ప్రోగ్రెస్ ఉంటుంది. ప్లానింగ్, ఫోకస్, హెల్త్, ప్రాక్టీస్ ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకో. సక్సెస్ ఓవర్ నైట్ ఉండదు, కానీ డైలీ స్మాల్ స్టెప్స్తో డెఫినెట్లీ రీచ్ అవుతావు. సో టెన్షన్ పడకు, స్టార్ట్ స్మార్ట్లీ అండ్ కీప్ గోయింగ్. ఆల్ ది బెస్ట్.